నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో బగ్గుమన్న విభేదాలు వేర్వేరుగా భూమి పూజలు చేసిన విరూపాక్ష గుమ్మనూరు జయరాం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు డయేరియాకు అడ్డుకట్ట వేశామన్న మంత్రి రజనీ పవన్ పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం వైసీపీకి జనసేన భయం పట్టుకుంది అన్న పోతిన మహేష్ మేడారం జాతరకు పెరిగిన భక్తుల తాకిడి కలకలలాడుతున్న గద్దెల ప్రాంగణాలు కంటోన్మెంట్ ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అతిథులుగా పాల్గొన్న బీజేపీ నేతలు ఈటల మురళీధర్ రావు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన అడ్డుకోవడం దుర్మార్గమన్నారు జనసేన నేత పోతిన మహేష్ రాష్ట్రంలో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్లొచ్చు కానీ పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు పవన్ పేరు చెబితేనే ప్రభుత్వం ఎంత భయపడుతోందో ప్రజలకు అర్థమవుతోంది అన్నారు పవన్ కళ్యాణ్ గారి గోదావరి జిల్లాల పర్యటనని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం రాష్ట్రంలో 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళడానికి రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకొని అనుమతులు రద్దు చేయడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ స్థాయిలో భయపడతా ఉన్నారో ఈ రోజున రాష్ట్ర ప్రజలకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి గతంలో అమరావతి వచ్చినప్పుడు ముళ్ళ కంచెలు అడ్డు వేశారు విశాఖపట్నంలో నోవటెల్ హోటల్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు గరికిపాడు దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు బేగంపేట విమానాశ్రయంలో కూడా అనుమతులు రాకుండా కావాలని ఇక్కడ అధికారులతో కుట్రపూరితంగా లేఖలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి గోదావరి జిల్లాల పర్యటనని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే ఇన్ఛార్జీలను కలుపుకొని వైసీపీ విజయం కోసం పనిచేస్తామని కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు జగ్గంపేట ప్రత్తిపాడు పిఠాపురం నియోజకవర్గాల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జీలతో స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది నియమించిన తర్వాత ఈ రోజున మౌర్తం వల్ల క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి నియోజకవర్గంలో అడుగు పెడతాం కూడా జరిగింది ఈ రోజున మొత్తం 7 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులుగాను అలాగే ఎమ్మెల్యే ఇన్ఛార్జీలుగా కూడా ఉండడం జరిగింది 7గురిని ముందుగా 7 నియోజకవర్గాలు వెళ్ళి 7గురిని కలిసి ముఖ్యంగా తూర్పు నుంచి మొదలై దాడిశెట్టి రాజా గారిని అలాగే వరపుల సుబ్బారావు గారిని తోట నరసింహ గారిని జ్యోతుల చంద్రబాబుని పర్వత ప్రసాద్ గారిని అలాగే పిఠాపురం మంగాగీత గారిని మన దొరబాబు గారిని అలాగే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ రూరల్ కన్నబాబు గారిని అలాగే పెద్దాపురం తవలూరు దొరబాబు గారిని ఇలాగ అందరినీ కలిసి తర్వాత ఒక కార్యాచరణగా రూపొందించి ప్రతి నియోజకవర్గం ఎందుకంటే గతంలో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం ఆలూరు నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి హాలగుంద మండల పరిధిలో 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గాలు వేర్వేరుగా పాల్గొన్నాయి ఒకే రహదారి నిర్మాణం కోసం ఇద్దరు నేతలు విడివిడిగా భూమి పూజలు చేయడంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఉదయం జరిగిన భూమి పూజలో నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి పాల్గొనగా అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అదే రహదారి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం చర్చనీయాంశంగా మారింది కూడా ఈ రోడ్డుకి కర్ణాటక భక్తాదులు కానీ
అక్కడున్న బంధువర్గాలు కానీ ఎంతోమంది మన ఆంధ్రాకి రావాలంటే చాలా ఇబ్బందికరంగా రోడ్డు పరిస్థితి చాలా దరిద్రంగా ఉండేది. ఇన్ని రోజులకి వరము కలిగే రోజు వచ్చిందనేది నేను చెప్పగలను. 3.5 సంవత్సరాల క్రితమే ఏబి వర్క్ కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. కానీ అది సరైన టైంలో రోడ్డు చేయలేనందువలన 2-3 సంవత్సరాలు తర్వాత దాన్ని మరి ఆ రోడ్డు పూర్తి చేసేదానికి వస్తే ఇప్పుడున్న ఎస్టిమేషన్లో ప్రకారంగా ఆ రోడ్డు తక్కువ అవుతుందని దీంతో మా నియోజకవర్గానికి దాదాపుగా 4-5 రోడ్లు బార్డర్లో ఉన్న రోడ్లు ఇబ్బంది పరిస్థితిలో ఉందని కనపరిచిన తర్వాత మొన్ననే 4 రోడ్లుతో పాటు 21 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు మరమ్మతులు అయితేనేమి, అదేవిధంగా కొత్త రోడ్లు అయితేనేమి చేసేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్నో రోజుల నుంచి కూడా ఈ రోడ్డుకి కర్ణాటక ప్రజలు డయేరియా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి విడతల రజని. శారదా కాలనీలో వాంతులు విరేచనాలతో చికిత్స పొందుతూ మరణించిన పద్మ అనే యువతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కును అందించారు. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్లు చెక్ చేస్తున్నామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి రజని చెప్పారు. అవసరమైన చోట పైప్ లైన్లు మార్చుతున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రజని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకే బీజేపీలోకి వెళుతున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ నేత పిఎల్ శ్రీనివాస్. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు ఆయన. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. అందుకే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వెళుతున్నానని పిఎల్ శ్రీనివాస్ చెప్పారు. ఇదే ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాను, మళ్ళా ఏ పార్టీలో జాయిన్ చేస్తానో అని చెప్పి మీకు చెప్తానని చెప్పాను. అదే మాట మేము మీ దగ్గరికి వచ్చాను కలవడానికి పర్సనల్గా. అయితే రేపు 15వ తేదీన నేను పిఎల్ శ్రీనివాస్, మా కూతురు షీజ్ అకాడమిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో షీజ్ ఎడ్యుకేషనిస్ట్, షీజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎంఏడ్ అండ్ అదర్ థింగ్, అండ్ షీఈ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి ఆమె మహిళల గురించి ముఖ్యంగా ఆమె ఇంగ్లీష్ కెనడాలో కానివ్వండి, లేకపోతే సెయింట్ ఫ్రాన్సిస్లో సైకాలజీ కానివ్వండి అవి చేశారు. కాబట్టి నేనే చెప్పాను, ఈరోజు యువకులందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలి. రాబోయే రోజులన్నీ కూడా భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా యువతుల చేతుల్లో ఉంది, మహిళల చేతిలో ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాంను 2వ రోజు పరిశీలించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు. నాగార్జునసాగర్ డ్యాం విద్యుత్ ఉత్పత్తి వివరాలను జెన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జెన్కో అధికారులతో డ్యామ్ సేఫ్టీ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తి వివరాలను, అలాగే నీటి మట్టం తగ్గినప్పుడు తిరిగి నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా డ్యాంలోకి వెళ్లిన నీటి వివరాలు కూడా అడిగినట్లు సమాచారం. రేపు కూడా సాగర్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు పర్యటించనున్నారు. పాలకొల్లు పట్టణం 10వ వార్డు లక్ష్మీనగర్లో జగనన్నతో జనం గోపన్నతో మనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాలకొల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు పాల్గొన్నారు. గుజాల గోపి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను అని గుడాల గోపి వ్యాఖ్యానించారు.
లక్ష్మీనగర్లో జగన్తో జననన్న గోపన్నతో జనం అనే కార్యక్రమం పెట్టి ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వం ఫేజ్ 2ని మేము చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ కార్యక్రమంలో మా ముఖ్య నాయకులైన ఇక్కడ మొదట ఈ వార్డు ఇన్ఛార్జ్ గారైన సల్మాన్ రాజు గారికి, అలాగే ఈ వార్డు సచివాలయం కన్వీనర్ చిత్తరంజన్, అలాగే ముఖ్య నాయకులైన ఆనంద్ ప్రకాష్ గారికి, అలాగే ముచ్చర్ల శ్రీరామ్ గారికి, వీళ్ళందరి సారథ్యంలో మేము, అలాగే గుడి చైర్మన్లకి, హాస్పిటల్ డైరెక్టర్లు అందరూ కలిసి కార్యక్రమం టౌన్లో అందరూ బాధ్యతగా, అంటే ఏ ఒక్కరితోనో చేసే కార్యక్రమం కాకుండా నాది అని వీళ్ళందరూ బాధ్యతగా చేసే కార్యక్రమంలో ఇక్కడున్న ప్రజలు కూడా మాకు ఈ పథకం వచ్చింది. 10వ వార్డు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో 4వ విడత ఆసరా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 14 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరోక్షంగా బీజేపీతో పొట్టు పెట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఒకవైపు అయితే వైసీపీ ఒకవైపు ఉందని ప్రజలు గమనించి ఓటు వేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. నెక్స్ట్ హైమావతి కసనూరు గ్రామం నుంచి మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహిస్తున్నారు మన గౌరవ హక్కులకు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి సాధించడం మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నాయకత్వం డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన రుణం, ఆ రుణం మొత్తాన్ని 4 విడతల్లో మొత్తం తీరుస్తాను, మళ్ళీ తిరిగి ఆ డబ్బు మీకు ఇస్తాను అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన విధంగా మరి ఇప్పటికే 3 విడతలు చెల్లించారు. మరి ముఖ్యంగా అంటే ఒక్కొక్క విడత 87,000 కోట్ల రైతులు రుణాలున్నాయి, మొత్తం మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. డ్వాక్రా గ్రూపులు రుణాలన్నీ మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇంటింటికి నిరుద్యోగ వృత్తిస్తా, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇంటింటికి నిరుద్యోగ వృత్తిస్తా, నెలకు 3,000 ఇస్తా అన్నారు. మరి ఏ ఒక్క హామీ అమలు చేశారా ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన ఈ ప్రధానమైన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా అనేది మీరే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. 2019 ఏప్రిల్ నాటికి డ్వాక్రా గ్రూపులకు సంబంధించి సీఎం జగన్ కేబినెట్లో ఆయన కీలక మంత్రి. ఉత్తరాంధ్ర వైసీపీలో నేతగా కూడా గుర్తింపు పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శాస్త్రాలు సంధించడంలో ఆయన ముందుంటారు. అలాంటి కీలక మంత్రికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా జగన్ మార్పులు చేర్పుల్లో ఆయన బలికాక తప్పదా? ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారో అనే ఇంతవరకు సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? ఇంతకు ఆ మంత్రి ఎవరో చూద్దాం. సీఎం జగన్ రెడ్డి కేబినెట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న గుడివాడ అమర్నాథ్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన అమర్నాథ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో కేబినెట్లో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఎంతో కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టారు. పరిపాలనా రాజధానిగా చెబుతున్న ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఆయన మంత్రిగా ఉన్నారు. మంత్రి అమర్నాథ్ తన శాఖకు సంబంధించి చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల అంశాన్ని కోడిగుడ్డుతో ముడిపెట్టి ఆయన చేసే వ్యాఖ్యలు గతంలో హాట్ టాపిక్గా మారాయి. దీంతో ఆయన్ని ప్రతిపక్షాలు కోడిగుడ్డు మంత్రి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయటంలో ఆ మంత్రి ఫైర్ బ్రాండ్. పవన్ సామాజిక వర్గానికే చెందిన నేత కావడంతో వైసీపీ అధిష్టానం కూడా మంత్రి అమర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మంత్రి గుడివాడ అమర్నాథ్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ని కాదని ఆ నియోజకవర్గ అసెంబ్లీ బాధ్యతలు కొత్తగా మలసాల భరత్ కుమార్ అనే వ్యక్తికి అప్పగించారు.
మంత్రి పెందుర్తి, గాజువాక, చోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పెందుర్తి, చోడవరం అసెంబ్లీ స్థానాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తారని వైసీపీ స్పష్టం చేసింది. గాజువాక అసెంబ్లీ స్థానానికి కొత్త ఇన్ఛార్జిని నియమించారు. అయితే మంత్రి అమర్నాథ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయానికి సంబంధించి మాత్రం జగన్ స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు ఆయనకు తాజాగా విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో మంత్రికి టికెట్ లేదని, అందుకే పార్టీ బాధ్యతలు అప్పగించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రుల టికెట్ విషయం కూడా గందరగోళం పడడంతో ఇతర నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. మంత్రి అమర్నాథ్ కూడా తన రాజకీయ భవిష్యత్ జగన్ చూసుకుంటారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీకి సిద్ధం అని చెప్తున్నారు. ఎన్నికల నాటికి సీఎం జగన్ మంత్రి అమర్కి టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వెంటనే సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అలాగే సంత్ సేవాలాల్, కొమరం భీం విగ్రహాలను హైదరాబాద్లో నెలకొల్పాలని కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా కొమరం భీం జయంతిని కూడా అక్టోబర్ 22వ తారీఖు నాడు కూడా సెలవు దినం ప్రకటించాలని, కొమరం భీం విగ్రహం హైదరాబాద్ నడి ఒడ్డున వెంటనే ప్రతిష్ఠించాలని, అదేవిధంగా సేవాలాల్ విగ్రహం కూడా బంజారా హిల్స్లో ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే, ఇవాళ ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డి గారు గత 20 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ సేవాలాల్ జయంతి సెలవు దినం ప్రకటించాలని ఒక వినతి పత్రం ఇవ్వాలని మేము గత 3 రోజుల క్రితం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, అధికారులకు కావచ్చు మేము విన్నపించుకుంటుంటే ఇప్పటి వరకు కూడా మాకు అనుమతించబడకపోవడం కాక నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా, హక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం. సైదాబాద్ వాణినగర్లోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మాతృ పితృపూజ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై విద్యార్థులు తమ తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నానమ్మల కాళ్ళు కడిగి పాద పూజలు చేశారు. వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ కరెస్పాండెంట్ సత్యప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు. అని జరుపుకోవడం జరుగుతుంది. మేము కూడా అంటున్నామంటే మన స్కూల్లో వ్యాలంటైన్స్ డే అంటే దాన్ని పురస్కరించుకొని అంటే వ్యాలంటైన్స్ డే కాకుండా ప్రేమించండి, కానీ మీ మదర్స్ ని ప్రేమించండి, మాతృమూర్తులను ప్రేమించండి, మదర్స్ కాళ్ళ కిందనే స్వర్గం ఉంటుంది అనే ఉద్దేశంతో మన స్కూల్లో అందరు మాతృమూర్తులు, అమ్మమ్మలు, నానమ్మలను పిలిపించి పిల్లలతో వాళ్ళ పాద పూజ చేయించి మన సంస్కృతిని చాటడానికి ప్రయత్నిస్తున్నాము. దీనివల్ల పిల్లలు, పేరెంట్స్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాళ్ళల్లో ఒక మదర్స్ పట్ల భక్తి భావన ఏర్పడి వాళ్ళని గౌరవంగా చూస్తారని ఆశిస్తున్నాము. వ్యాలంటైన్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. మేము కూడా అంటున్నామంటే మన స్కూల్లో వ్యాలంటైన్స్ డే అంటే దాన్ని పురస్కరించుకొని అంటే వ్యాలంటైన్స్ డే కాకుండా ప్రేమించండి, కానీ మీ మదర్స్ ని ప్రేమించండి, మాతృమూర్తులను ప్రేమించండి, మదర్స్ కాళ్ళ కిందనే స్వర్గం ఉంటుంది అనే ఉద్దేశంతో మన స్కూల్లో అందరు మాతృమూర్తులు, అమ్మమ్మలు, నానమ్మలను పిలిపించి పిల్లలతో వాళ్ళ పాద పూజ చేయించి మన సంస్కృతిని చాటడానికి ప్రయత్నిస్తున్నాము. దీనివల్ల పిల్లలు, పేరెంట్స్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాళ్ళల్లో ఒక మదర్స్ పట్ల భక్తి భావన ఏర్పడి వాళ్ళని గౌరవంగా చూస్తారని ఆశిస్తున్నాం.
సూర్యాపేట జిల్లా సుల్తాన్పూర్ తండాలోని మట్టపల్లి పునరావాస కేంద్రంలో అమానవీయ ఘటన జరిగింది. వారం రోజుల క్రితం పుట్టిన పసికందును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లలో వదిలేసి వెళ్లారు. శిశువు ఏడుపు విని గుర్తించిన స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు పసికందును హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో నల్గొండ శిశు గృహ వసతికి పంపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విషాదం నెలకొంది. దుర్గా భవానీ నగర్ లో 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాత్రి ఆడుకుంటూ ఉన్న బాలుడు తెల్లారేసరికి శవమై తేలాడు. స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ స్థలంలోని నాలాలో బాలుడి మృతదేహం లభించింది. అయితే బాలుడిని ఎవరైనా హత్య చేశారా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో జూబ్లీ హిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. చూడడానికి 3:30కి వెళ్తున్నాం. పక్కకి వెళ్ళి నార్మల్గానే వెళ్తున్నాం. ఈ వ్యాన్ వచ్చిన పిల్లగాన్ని పొట్టున పెట్టుకుంది. చచ్చిపోయినా కూడా వీళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు. వీళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోయిండ్రు. నాకు న్యాయం జరుగుతలేదు. నా పిల్లగాడు చచ్చిపోయిండు. ఇప్పటికీ కూడా నా పిల్లగాడిని నేను తెచ్చుకోలేను. ఇదేం పరిస్థితి? నాకు న్యాయం కావాలి. ఇది మూతపడాలి. ఎన్ని ఉన్నాయో అన్ని మూతపడాలి. నాకు మాత్రం నా ప్రాణం ఇస్తే ఇవ్వండి. నా కొడుకుని తెచ్చిస్తామంటే తెచ్చియండి. ఇంకొక కడుపు కొద్దు, ఇంకొక తల్లి కొద్దు, ఇంతసేపు అయింది. నా బాధ వాళ్ళకి అర్థమైతలేదు. నా పిల్లగాడు గాంధీ హాస్పిటల్లో చచ్చిపోయిండు. నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు ఆ యొక్క చిన్న బాబు ఈ రిలయన్స్ అటుపక్కన వెళ్తున్నాడు. ఆయనకు ఏ సంబంధం లేదు పాపం. ఆ చిన్న బాబుని వీళ్ళు ఇంత ఎత్తు మీద గూడ్స్ అన్లోడింగ్ కోసం, లోడింగ్ కోసం ఒక ట్రక్కును పెట్టేసి ఆ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ బండి పోయి ఆ పిల్లగాన్ని గుద్ది చనిపోవడం జరిగింది. నిన్న 3:30కి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు కూడా మేమందరం పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈ యొక్క రిలయన్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళతో మాట్లాడతామని చెప్పి వాళ్ళు మొత్తం కాలయాపన చేసి పూర్తిగా టైం పాస్ చేసినారు. ఆ యొక్క తల్లి గోస ఇప్పటి వరకు కూడా తీర్చలేదు. ఆ తల్లికి న్యాయం జరుగుతలేదు. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఏంటంటే అసలు ఈ రిలయన్స్ కి ఇక్కడ సేఫ్టీ ఉన్నదా? సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్నారా? ఎవరైనా కానీ కూడా గూడ్స్ అన్లోడింగ్ లోడింగ్ కు అంత ఎత్తు మీద ఎవరు పెట్టరు. అక్కడ చాలా ఎత్తున్నది. అంత ఎత్తు మీద నువ్వు గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ ఎట్లా చేస్తావు నువ్వు? హైదరాబాద్ అక్బర్ బౌగ్ చౌరస్తాలో కిష్వా జ్యువెలర్స్ లో చోరీ జరిగింది. బైక్ పై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు షాప్ లో వ్యక్తిపై కత్తి దాడి చేసి ఆభరణాలు చోరీ చేశారు. దాడిలో వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని హాస్పిటల్కి తరలించారు. ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దారవత్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.